Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 6-7 శ్లోకములు. శ్రీ భగవాను వాచ మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. మహాభూత న్యహంకారో బుద్ధి రవ్యక్త మేవచ ఇంద్రియాణి దశైకం చ పంచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనా ధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికార ముదాహృతం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఈ శ్లోకమునకు భావము: పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియములు, దశేంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియ విషయములు, శబ్దస్పర్శాదులు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సముదాయము, తెలివి, ధైర్యము అను వీని సముదాయమై వికారసహితమైనట్టి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడినది. క్షేత్రమనగా కేవలము ఒక స్థూలదేహమే కాదు, సమస్త దృశ్యమును క్షేత్రమే. స్థూల సూక్ష్మ పంచమహాభూతములు, మనస్సు, బుద్ధి, అతి సూక్ష్మమగు అవ్యక్తము కూడా క్షేత్రము క్రిందకనే లెక్కకు వచ్చును. మనస్సు, బుద్ధి కూడా క్షేత్రమునకు చెందినవే కావున వాని వృత్తులకు ద్వేషాది దుర్వృత్తులు, ధృత్యాది సద్వృత్తులు కూడా క్షేత్రం క్రిందనే లెక్కవేయబడినవి. దృశ్యరహిత నిస్సంకల్పాత్మస్థితి యందు ఆ ధైర్యాది సద్వృత్తులను కూడా దాటిపోవలసి ఉండును. సవికారం అని చెప్పబడుట వలన ఈ దృశ్యమంతయు వికారములకు లోనైనదనియు, దృక్స్వరూపుడగు క్షేత్రజ్ఞుడొక్కడే నిర్వికారుడనియు తాత్పర్యము. ఈ క్షేత్రమునందు సుఖం అనునది కూడా చేర్చబడి ఉండుటచే అట్టి దృశ్య సౌఖ్యమునకై అరులు చాచక నిర్వికార ఆత్మసుఖమునకై యత్నించవలెను. దృశ్యము క్షేత్రము అనగా సామాన్యముగా ఈ దేహము, ఈ కనిపించు ప్రపంచము అని మాత్రము జనులు అనుకుంటారు. కానీ వాస్తవముగా సూక్ష్మ పంచభూతములు, మనస్సు, బుద్ధి, మూల ప్రకృతి కూడా దృశ్యమే అని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. కాబట్టి విజ్ఞుడగువాడు తాను దృక్వస్తువగు ఆత్మయే అని తలంచి
ఈ దేహాది దృశ్యమును, మనస్సును, బుద్ధిని, కామాది బుద్ధివృత్తులను కూడా తనకంటే వేరుగా చూస్తూ వానితో తాదాత్మ్యం నొందక క్రమముగా వానిని జయించి ఆత్మస్వరూపమున నిలకడను సంపాదించవలెను. భగవానుడు కావించిన క్షేత్రం యొక్క ఈ వివరణము ఆత్మానాత్మ విచారణాపరునకు మిక్కిలి ఉపకరించును. ఎలా అనిన సాధకునకు తన నుండి దేనిని వేరుపరచవలెనో దీని యందు స్పష్టముగా చెప్పివేయబడినది. ప్రపంచమునే కాక దేహమునే కాక మనస్సును కూడా తన నుండి వేరుపరచవలనను మహోన్నతమగు అభ్యాసము దీని వలన సిద్ధించుచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.